ప్రైజ్ ద లార్డ్. ఓకే, దేని మహాకృపను బట్టి ఇంతవరకు మనము 11 అధ్యాయాన్ని ధ్యానించాం కదా. అనేక విషయాల్ని మనం నేర్చుకోగలిగాం. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క హృదయం. చాలామంది ఒక ఆశ, దేవా నీ హృదయంలో ఏముందో నేను తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, నీ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ సంకల్పం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చాలామంది ఆశపడుతూ వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు, దేవా నాకు బయలుపరచు అని. చాలామందికి తెలియని విషయము ఏంటంటే ఆయన వాక్యమే ఆయన హృదయం. ఇదివరకే తన సంకల్పం ఏంటో, తన హృదయం ఏంటో, తన నిర్ణయం ఏంటో, తన ఆలోచన ఏంటో చాలా స్పష్టముగా, చాలా అద్భుతముగా, అందరికీ అర్థమయ్యే విధముగా ప్రవక్తల్ని ప్రేరేపించి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకిచ్చాడు. సో బైబుల్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి నీకు ఏది కావాలి అన్నా, ఏది నువ్వు విచారించాలి అన్నా, నువ్వు మొదట ఎక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు దేవుని వాక్యం వద్దకే వెళ్ళాలి. దేవుని వాక్యం పక్కన పెట్టి దేవుని హృదయము తెలుసుకోవడం అసాధ్యం. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం కూడా అసాధ్యం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుడు ఏం మాట్లాడినా కూడా ఆయన వాక్యము ద్వారానే మాట్లాడతాడు. ఆయన వాక్యము కాదని దేవుడికి మాట్లాడాడు. సో కాబట్టి వీ మస్ట్ లెర్న్ ద బైబిల్ లాంగ్వేజ్. చాలామందికి తెలుగు భాష తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, వాళ్ళ స్థానిక భాషలు తెలుసు. కానీ దేవుని యొక్క భాష ఏంటి తెలుసా? దేవుని వాక్యమే. ఎంతగా నువ్వు అర్థం చేసుకుంటావో, ఎంతగా ఆయన ప్రణాళిక హృదయము ఏమై ఉన్నదో లేఖనంలో నువ్వు అర్థం చేసుకుంటావో అంత త్వరగా నువ్వు ఆయనకి సమీపంగా నువ్వు రాగలుగుతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనము 12వ అధ్యాయాన్ని ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. 11వ అధ్యాయములో ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తూ దేవుడు చెప్పని, నియమించని, ఆజ్ఞాపించని కార్యానికి ఏ విధంగా పూనుకున్నారో, ఆ తర్వాత దేవుడు దిగి వచ్చి ఏ విధంగా ఆ బాబేలు గోపురము వద్ద దేవుడు ప్రజల్ని చెదరగొట్టి వారి యొక్క భాషల్ని తారుమారు చేశాడో మనం 11వ అధ్యాయంలో మనం ధ్యానించాం. ఆదాము పాపము చేయడము ద్వారా ప్రపంచమంతా కూడా పతనమైపోయింది, దేవుని నుంచి తొలగిపోయింది. సరే, మానవుని మళ్ళా పట్టుకుందాం, మానవుని మళ్ళా వెనక్కి తెద్దాం అనేటువంటి ప్రయత్నంలో దేవుడు మరొక మారు మానవ జాతిలో పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నోవా కాలంలో అందరినీ తొలగించేసి నా సృష్టిని మరొకసారి ప్రారంభిస్తాను అని నోవా ద్వారా సంకల్పించాడు. నోవాక ఇంటి కుటుంబాన్ని రక్షించాడు. ఆ తర్వాత మరి జలప్రలయం తర్వాత సమస్తము కడిగి వేసి మరొక నూతన లోకములో నోవాని ప్రవేశపెట్టి మళ్ళా ఒక నూతన ప్రారంభాన్ని మానవాళికి ఇచ్చాడు. ఇకనైనా మానవుడు తిరుగుతాడేమో అని. అయితే మానవుడు మరొకసారి దేవుణ్ణి నిరాశపరిచాడు. నోవాక జలప్రలయం తర్వాత మానవుడు దేవుడికి మరింత దగ్గరగా వచ్చేకి బదులుగా ఇంకా దూరంగా వెళ్ళిపోవడం ప్రారంభించాడు. వాళ్ళు ఓడలోకి వచ్చారు కానీ వాళ్ళ హృదయాలు మారలేదు. వారు ఓడలోకి వచ్చారు కానీ వాళ్ళ నైజం మారలేదు. తద్వారా మానవుడు ఇంకా పతనం అయిపోయాడు. అయితే మరి ఆదికాండము 6, 7, 8 అధ్యాయాల్లో ఇక జలప్రలయం అయిన తర్వాత నోవాహు ఓడలోంచి బయటకు వచ్చినటువంటి నోవా ముగ్గురు కుమారులే మరి ప్రపంచంలో అనేక జాతులకు, అనేక దేశాలకి మురుపుసులయ్యారు. 11వ అధ్యాయంలో వాళ్ళు తిరగబడ్డారు. అయితే దేవుడు ఆ బాబేల్ దగ్గర వారి యొక్క భాషలు తారుమారు చేశాడు. దేవుడు ఆ తర్వాత ఆలోచించాడు. ఇప్పుడు దేవుడు 11వ అధ్యాయంలో మరి జరిగినటువంటి సంఘటన బట్టి తనకు మనసు మార్చుకున్నాడు. అంతవరకు వంశావళిని లేక మానవ జాతి అంతటి మీద కూడా దృష్టి పెట్టేవాడు. అయితే మానవునికి హృదయము బాల్యం నుంచే చెడ్డది అని దేవుడు గ్రహించిన దేవుడు ఇక నుంచి మానవ జాతి మొత్తం మీద కాకుండా ఒక వ్యక్తి మీద కేంద్రీకరిస్తాను అని దేవుడు మనసు మార్చుకున్నాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఎంటైర్ మ్యాన్ కైండ్, గాడ్ స్టార్టెడ్ టు ఫోకస్ ఆన్ ఏ సింగిల్ మ్యాన్. ఒక వ్యక్తిని మీద దేవుడు ఫోకస్ చేస్తున్నాడు. మా జాతి అంతటినీ కూడా మరి మార్చే ప్రయత్నం చేసే కంటే ఒక వ్యక్తిని ఎన్నుకుంటాను, అతనిలోంచి నేను జనాంగాలను బయటకు తీస్తాను. ఒక వ్యక్తిని నేను ఎన్నుకుంటాను, అతనిలోంచి కొన్ని దేశాలు తీస్తాను.
ఒక వ్యక్తిని ఎన్నుకుంటాను, అతనిలో నుంచి నాకు స్వకీయ సంపాద్యాన్ని నేను ఏర్పాటు చేసుకుంటాను. ఒక వ్యక్తిని ఎన్నుకుంటాను, అతని మూలముగా నేను ఆదికాండం 3వ అధ్యాయములో నేను ఒక మొదటి ప్రవచనం ఇచ్చానో రక్షకుని గురించి, ఆ రక్షకుడు నేను ఈ లోకాన్ని పంపడానికి ఒక వ్యక్తి యొక్క వంశావళి వాడుకుంటాను, ఒక వ్యక్తి మూలంగానే నేను ఇదన్నీ కూడా చేస్తాను అని ఆ వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించాడు ఆదికాండం 11వ అధ్యాయంలో. ఆమేన్. ఈ ఆదికాండం 11వ అధ్యాయంలో మరి చివరి భాగంలో చూస్తే మనకు అబ్రహాము కనిపిస్తాడు. కాబట్టి ప్రపంచమంతా కూడా మరి దేవుడు చూచినప్పుడు, వాళ్ళ హృదయాలు చూచినప్పుడు దేవుని యొక్క దృష్టిలో దేవునికి స్తోత్రం, దేవుడికి అబ్రహాము కనిపించాడు. ఆమేన్. సో దేవుడికి అబ్రహాము కనిపించాడు. అందుకే అబ్రహాము నుంచే మనం ఈ 12వ అధ్యాయం నుంచి మనం ప్రారంభిస్తున్నాం. ఈ 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఈ మొత్తం అంతా కూడా అబ్రహాము నుంచి మొదలవుతుంది. ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు వరకు అక్కడ అంతా సాగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి నుంచి దేవుడు మళ్ళా అగైన్ తన కార్యాన్ని మొదలు పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనకు క్లాసులో అబ్రహాము ఒక జీవితాన్ని మనం ధ్యానించబోతున్నాం. అబ్రహాము మన విశ్వాసానికి మూల పురుషుడైనటువంటి అబ్రహాం కదా, ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని పిలువబడుతున్నాడు. ఏ విధంగా అతడు విశ్వాసానికి మూల పురుషుడు అయ్యాడు, ఏ విధంగా దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు, ఏ పరిస్థితుల మధ్య ఎన్నుకున్నాడు, అసలు దేవుడు అబ్రహామునే ఎందుకు ఎన్నుకున్నాడు అనేక విషయాల్ని, వాస్తవాల్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. చాలామందికి అబ్రహాం గురించి ప్రసంగాలు అక్కడక్కడ వినింటారు, కానీ కంప్లీట్ పిక్చర్ అబ్రహాం గురించి చాలామందికి ఉండదు. అక్కడక్కడ ప్రసంగాల్లో అక్కడొక ముక్క ఇక్కడ ముక్క జత చేసుకొని ఏదో పాక్షికంగా పార్షియల్ పిక్చర్ మాత్రమే ఉంటుంది, కానీ అబ్రహాం ఒక కంప్లీట్ పిక్చర్ చాలామందికి ఉండదు. అయితే దేవునికి స్తోత్రం, ఈ స్టడీ ద్వారా అబ్రహాము ఒక పూర్తి చిత్రాన్ని మనము నేర్చుకోబోతున్నాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రైట్. సో ఈ యొక్క అబ్రహాం ఒక జీవితాన్ని మనం ధ్యానించడానికి మనం మొదలు పెడదాం. మీకు తెలుసా, అబ్రహాము యూదుడు కాదు. అబ్రహాము అన్య దేవతల్ని ఆరాధించేటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చాడు. ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డాడు, నీలాగా నాలాగనే కదా. కాబట్టి మనమంతా కూడా ఒకప్పుడు అన్యుల నుంచి, అన్య కుటుంబం రక్షించబడ్డాం. అబ్రహాము క్రైస్తవ కుటుంబంలో పుట్టలే, అబ్రహాము యూదుల కుటుంబంలో కూడా పుట్టలేదు. అన్య దేవతల్ని, తెలియని దేవతల్ని ఏది కనపడితే వాటిని మొక్కేటువంటి అన్య ఆచారమును అనుసరించేటువంటి ఒక కుటుంబంలో ఈ యొక్క అబ్రహాం జన్మించాడు. పాస్టర్ గారు, అబ్రహాం అన్య కుటుంబంలో జన్మించాడు అనే విషయము ఆదికాండం 12వ అధ్యాయంలో ఎక్కడ ప్రస్తావించలేదేంటి, ఇలా చెప్పగలుగుతున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. దీనికి లేఖన ఆధారము యెహోషువ 24వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడింది. జాషువా 24:2-3. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరుకును తండ్రి అయిన తేరా కుటుంబీకులు నది అనగా ఏ నది, ఇఫ్రటీసు నది అద్దరు నివసించు ఇతర దేవతలను పూజించురి. ఇఫ్రటీసు అటువంటి పదాన్ని మీరు గమనించండి. మన ముందు ఇది ఏంటి అనేది మనం ధ్యానించిపోతున్నాం. అద్దరు నివసించు ఇతర దేవతలను పూజించురి అంటే అబ్రహాము ఒక తండ్రి తేరాహు ఇతర దేవతలు పూజించేవాడు, అంటే యూదుడు కాదన్నమాట, అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించేవాడు కాదు. అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశం అంతటా సంచరింపచేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. కాబట్టి లేఖనమును బట్టి అబ్రహాము అన్య కుటుంబం నుంచి వచ్చినవాడు అని అర్థమవుతుంది. ఆమేన్. రైట్. సో మరి ఈ అబ్రహాము ఏ ప్రాంతానికి చెందినవాడు మనం బాగా ఆలోచిస్తే, అబ్రహాము కల్దీయుల ఊరను పట్టణం నుంచి వచ్చినవాడు. కల్దీయులు అటువంటి ఒక ప్రాంతంలో ఊరు అనేటువంటి ఒక ఊరు ఉంది. ఏ ఊరది? ఊరది. ఏ ఊరు? అది కూడా ఊరది. ఓకే. ఆ ఊరు నుంచి వచ్చినవాడు. ఊరు చెప్పండి. ఊరు. ఓకే. ఈ పదం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఊరంటే ఇది ఇదే కాదు, బైబిల్లో చాలా పేర్లు, బైబిలే కాదు ఈవెన్ మన ప్రాంతాల్లో కూడా అనేక పేర్లు కూడా ఊరుతోనే అంతమవుతాయి కదా. అనంతపూర్ అని, హిందూపూర్ అని, తర్వాత చిత్తూరు అని, నెల్లూరు అని, చూసారా, చాలా ప్రాంతాలన్నీ కూడా ఊరితోనే అంతమవుతాయి. సో ఎందుకు అనేక ప్రాంతాలు ఊరితోనే అంతమవుతాయో నాకు అర్థం కాదు. ఓకే. సో ఇక్కడ ఊర్ అనగా హెబ్రీ భాషలో
వెలుగు అని అర్థం. హెబ్రీ భాషలో వెలుగుని ఓర్ అంటాం. సో యాక్చువల్గా ఊరు కాదు, ఓర్. సో ఓర్ అనగా వెలుగు అని అర్థం. ఓకే, ఓర్ అనగా వెలుగు. ఏ వెలుగు? చంద్ర వెలుగు అని అర్థం. ఆ చంద్రు నుంచి వచ్చేటువంటి కాంతి అని అర్థం. ఎందుకు చంద్రు నుంచి వచ్చేటువంటి కాంతి వెలుగుని ఎందుకు వెలుగు అని పేరు పెట్టారు ఆ ప్రాంతానికి? ఇప్పుడు అనేక ప్రాంతాలకి అనేక పేర్లు పెడతారు. మన ఊరికి అనంతపూర్ అని పేరు పెట్టారు. ఎప్పుడు ఆలోచించారు అనంతపూర్కి ఆ పేరు ఎందుకు వచ్చింది? మనకి ఎందుకు లేని పాస్టర్ గారు. పోనీ మనకి మన పేరు మన తల్లిదండ్రులు ఎందుకు పెట్టారు? అదే పేరు ఎందుకు పెట్టారు? తెలియదు పాస్టర్ గారు, పోతా ఉంటుంది అలాగా. ఈ దినాల్లో పేరు అనేది కాకతాళీయంగా పెడుతున్నప్పటికీ ఆ దినాల్లో పేరు ఒక పర్పస్తో పెడతారు, ఒక కారణం ఉంటుంది. అనంతపూర్కి అనంతపూర్ అనే పేరు ఎందుకు వచ్చింది అని నేను కూడా ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక సమాచారం ఏంటి అంటే, అది మనకి కరెక్ట్ కాదు నాకు తెలియదు, కానీ మనకి బుక్రాయ సముద్రం ఉంది కదా, అక్కడ సముద్రంలో నీళ్ళంతా కూడా అప్పుడు చాలా పొల్లి పారి ఈ యొక్క మొత్తం అంతా కొట్టుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో ఆవిడ ప్రార్థన చేసిందని, తద్వారా వర్షాలన్నీ ఆగిపోయినాయని ఒక వర్షది. లేదు, వర్షము రాకపోతే ఆ వర్షం రాకపోవడం వల్ల అనంతపురం అంతా కూడా నాశనం అయిపోతుంది, కానీ వర్షము రావాలి, ఈ అనంతపూర్ ఈ యొక్క ఊరు అనేది నిలబడాలి అని ఒక ఆవిడ ప్రార్థన చేస్తే వర్షాలు పడ్డాయని. ఆ తర్వాత అమ్మగారు వర్షం పడమని ప్రార్థన చేసిందో తెలియదు, ఆగిపోల ప్రార్థన చేసేదో తెలియదు, కానీ తద్వారా మొత్తానికి కార్యం అనేది జరిగింది. ఈ ఊరు నిలబడాలనుకుంది, ఊరు నిలబడింది. అందుకే అనంత అంటే ఎటర్నల్, అనంతపురం అంటే ఈ పురం అంటే ఈ ఊరు, అది ఎటర్నల్, నిత్యముగా నిలబడిపోవాలి. ఈ ఊరు తుడిచిపెట్టబడకూడదు, ఈ ఊరు నాశనం అయిపోకూడదు అనేటువంటి పేరు ఈ మన ఊరికి అనంతపూర్ అనే పేరు వచ్చింది. అబ్బో దేనికి స్తోత్రం. ఈరోజు బైబిల్ చాలా విషయాలు తెలుసుకుంటున్నారు మీరు. ఓకే, బట్ ఇది ఎంతవరకు నేను చెప్పినటువంటి స్టోరీ ఎంతవరకు యాక్యురేట్ నాకు తెలియదు, కానీ బట్ నాకు తెలిసినటువంటి సమాచారము ఇదే ఉంది. సో ఆ దినాల్లో కూడా అబ్రహాము పుట్టినటువంటి ఊరు ఎందుకు ఆ పేరు పెట్టారు ఎట్లా అంటే లైట్. ఆ లైట్ ఏ లైట్? అది మూన్ లైట్ అనమాట. అందుకే ఆ ఊరికి ఆ లైట్ ఎందుకు పేరు పెట్టారంటే, ఆ దినాల్లో ప్రజలు మరి చంద్రుడు శక్తివంతమైనటువంటి ఒక దేవతగా కొలవబడేవాడు. ఓకే, మొదట సూర్యుని అనుకునేవాళ్ళు, కానీ సూర్యుడు మరి పగులుపూట వెలిగిచ్చేవాడు, కానీ సాయంకాలం కాగానే చీకట్లో సూర్యుడు కనిపించకపోతే పారిపోయాడు అనుకునేవాళ్ళు. సూర్యుడికి చీకటి అంటే భయము, అందుకే దాక్కున్నాడు. ఆయనకే భయం వేసింది, దాక్కున్నాడు. మరి చీకట్లో కూడా చంద్రుడు వెలుగుతున్నాడు అంటే ఈ చంద్రుడు చీకటి కంటే గొప్పవాడై ఉండాలి. ఆ కాంతిలో మనము చూడగలుగుతున్నామంటే నిజంగా ఈ చంద్రుడు చాలా గొప్పవాడు, ఈ వెలుగు చాలా గొప్పది అని ఆ వెలుగుని ఒక పేరుగా పెట్టారు ఆ ప్రాంతానికి. అలాగే ఆ ఊర్ అనక పేరు అలాగొచ్చేసింది. హల్లెలూయా. రైట్. సో ఆ ఊర్, ఆ అబ్రహాం ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మరి ఈ రోజున ఇరాక్ దేశంగా పిలువబడుతుంది. సో ముందు మనము నోవాహు వంశాలను ధ్యానిస్తూ వస్తున్నప్పుడు మనం దీన్ని నేర్చుకున్నాం. సో ఊర్ అనే ప్రాంతము ఇరాక్ దేశంలో ఒక భూభాగం అది. సో ప్రస్తుతానికి అది ఇరాక్ దేశంలో ఉందన్నమాట. ఓకే, సో ఈ ఊరు ఏంటంటే, ఈ ఊరు అనేది బబులోను పట్టణానికి 140 మైళ్ళు దూరంలో ఉంటుంది. 140 కిలోమీటర్స్ అంటే బబులోన్ పట్టణానికి చాలా సమీపంగా ఉందన్నమాట. ఈ బబులోన్ పట్టణం ఏంటి? ఈ బబులోన్ పట్టణంలోనే కదా ఈ బాబేలు గోపురం కట్టడానికి షినారు దేశం అని చదువుకున్నాం కదా 11వ అధ్యాయంలో. ఆ షినార్ ఏంటిది? ఈ బబులోనే. కాబట్టి ఎక్కడైతే మానవుడు గోపురము కట్టడానికి నిర్ణయించుకున్నాడో, ఎక్కడైతే ప్రజలందరూ కూడా ఒకటిగా ఉంటూ మనము పేరు సంపాదించుకుందామని తలంచారు, ఎక్కడైతే ప్రజలందరూ కూడా నిజదేవుని వదిలిపెట్టి అన్ని దేవతలు మొక్కుతూ అన్ని ఆచారాలని అనుసరిస్తూ నిమ్రోద్ స్థాపించినటువంటి ఒక పిచ్చి మతాన్ని అవలంబిస్తూ కనపడిన వాటికి మొక్కడం ప్రారంభిస్తున్నారో, అలాంటి క్యాపిటల్ సిటీకి ఆ షినారు, ఆ బబులోనికి ఎగ్జాక్ట్గా 140 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరు అనేటువంటి ప్రాంతం ఇది. కాబట్టి ఆ ప్రాంతం అంతా ఇంకో మాట చెప్పాలంటే విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన, విచ్చలవిడితనమైనటువంటి ఒక భ్రష్టమైనటువంటి ఆచారాలతో నిండినటువంటి యొక్క ప్రాంతము ఆ ఊరు, ఆ తర్వాత ఆ కల్దీల ప్రాంతం అంతా కూడా. హల్లెలూయా.
అయితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఏంటి, ఎక్కడ ఉంది, ఈ ఊరు కల్దీ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే, ఇందాక మనం ఒక వచనం చదివాం, ఎఫ్రటీస్ నది అని కదా, ఎఫ్రటీస్ అని. సో మీరు మ్యాప్ బాగా చూస్తే ఊర్ ఆఫ్ ద కల్డియన్స్ చూసారా, రైట్, అక్కడ దగ్గరగా ద ఊర్ ఆఫ్ ద కల్డియన్స్. సో దాని అక్కడ ఒక చుక్క కనపడుతుంది. ఆ చుక్క పైన 2 దారాలు వెళ్తున్నాయి. ఏంటవి అంటే 2 నదులు, యూఫ్రటీస్, టైగ్రిస్. ఈ 2 నదులు 2 శాఖలు బయలుదేరుతున్నాయి. ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము, ఆ నదికి ఈ పక్క ఉన్న ప్రాంతం అంతా కూడా ఇది కల్దీల ఊరు అనమాట, టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్. సో అబ్రహాము ఈ ఊరు అటువంటి ఆ ప్రాంతం నుంచి బయలుదేరుతున్నాడు. సో దేవుడు అక్కడ మాట్లాడితే అబ్రహాం తన ప్రయాణము అక్కడి నుంచి ఆయన మొదలుపెట్టాడు. హల్లెలూయా, రైట్. ఈ యొక్క ప్రాంతంలో అబ్రహాము జన్మించినప్పటికీ అబ్రహాము గురించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. దాదాపు అబ్రహాము 70-75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నట్టుగా మనకి ఆదికాండం 12వ అధ్యాయంలో కనపడుతుంది. అంటే అబ్రహాము మరి 70-75 ఇయర్స్ వరకు ఆ మధ్యలో జరిగినటువంటి ఒక స్టోరీస్ ఏమై ఉంది, అబ్రహాం ఏం చేసేవాడు, అబ్రహాము ఏ విధంగా ప్రభులోకి వచ్చాడు, అబ్రహాం ఏ విధంగా ప్రభుని విశ్వసించాడు, ఇవన్నీ కూడా మనకు బైబిల్లో ప్రస్తావించబడలేదు. అయితే అబ్రహాం గురించి మరింత సమాచారం కావాలి అంటే మిద్రాష్ అటువంటి ఒక పుస్తకం ఉంది. మిద్రాష్ అంటే జ్యూయిష్ ఎన్సైక్లోపీడియా లాంటిది. సో జ్యూయిష్ ఒక కామెంటరీ లాంటిది అనమాట. సో బైబిల్లో తోరాను వాళ్ళు 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి రిటర్న్ తోరా అని, రెండోది ఓరల్ తోరా అని. ఇప్పుడు దేవుడు మోషేకి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మోషే అవన్నీ కూడా విని ప్రజలకు బోధించేవాడు. ఆ దినాల్లో రాత పత్రికలు లేవు. బైబిల్లోని క్యాప్టిటీకి వెళ్ళినప్పుడు అప్పుడు పత్రికలు రాయడం మొదలుపెట్టారు. అంతవరకు స్పోకెన్ అనగా నేను విన్నది నా బిడ్డకి ఇలాగే పాస్ చేస్తాను, ఆ తర్వాత వాళ్ళ బిడ్డకి అదే పాస్ చేస్తారు. నోటి ద్వారా పాస్ అయ్యేటువంటి లాని ఓరల్ లా అంటారు. ఓకే, ఆ తర్వాత ఈ కాపీస్ని అనగా వాళ్ళు ఏమైతే ఆజ్ఞలైతే ఉన్నాయో అవన్నీ కూడా పత్రిక రూపంలో అనగా పేపర్లో పెట్టడం ప్రారంభించారు వ్రాతపూర్వకంగా. దాన్ని రిటర్న్ లా అంటారు. కాబట్టి జ్యూస్కి తోరా 2 రకాలుగా ఉంటాయి, రిటర్న్ లా అండ్ ఓరల్ లా. సో రిటర్న్ లా వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా సరే అది దాంట్లో కొన్ని విషయం అర్థం కాకపోతే ఇమీడియట్గా వాళ్ళు ఓరల్ లాని రెఫర్ చేస్తారు. అదే మిద్రాష్ అంటే వాళ్ళ పితలు దాని గురించి ఏం చెప్పారు, దాని గురించి ఏమని వర్ణించారు, ఆ దినాల్లో ఏం జరిగింటుంది. సో కాబట్టి ఒక వర్ణన కొరకు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కొరకు వాళ్ళు అలాంటి ఒక పుస్తకాలను వెరిఫై చేస్తారు. దాన్ని మిద్రాష్ అంటారు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే అబ్రహాముని దేవుడు పిలవక ముందు అబ్రహాం లైఫ్ స్టోరీ ఏంటి, ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు అని నేను ఏమైతే చెప్పబోతున్నానో ఇవి మనకి బైబిల్లో కనిపించవు, కానీ మిద్రాష్ అటువంటి ఒక జూవిష్ ఒక కామెంటరీలో ఇవన్నీ మనకు లభిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ ప్రకారంగా స్టోరీస్ ఇవి. బట్ దీని వాస్తవం ఎంత అనేది మరి వినే వాళ్ళకి దాన్ని వదిలేస్తున్నాను. ఓకే, బట్ ఎవ్రీ జూ బిలీవ్ దిస్ హ్యాపెండ్ అని. కాబట్టి అదే నేను మీతో పంచుకోబోతున్నాను. ఆమేన్. నేర్చుకుంటారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్. సో ఈ మిద్రాష్ ప్రకారంగా అంటే జూస్ అబ్రహాంని బాగా అభిమానిస్తారు. అబ్రహాము పిల్లలు అని కాళ్ళు ఎగరేస్తారు. ఎవరి పేరు అంత గొప్పగా చెప్పుకోరు, అబ్రహాము పేరు అంత గొప్పగా చెప్పుకుంటారు. అబ్రహాము అనగానే వాళ్ళకి వీర అభిమానులు. అందుకే న్యూ టెస్ట్మెంట్లో కూడా మేము అబ్రహాము పిల్లలము అని గర్వంగా చెప్తారు. మీరు అబ్రహాము పిల్లలైతే అని యేసు కూడా దాన్ని కొనసాగిస్తాడు. అంటే అబ్రహాము ముందు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరు పేరు పెట్టి వాళ్ళు పిలువబడలేదు, కానీ అబ్రహామును బట్టి వాళ్ళు పిలువబడతారు. ఈవెన్ మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని బాగా గమనిస్తే వంశాలు కూడా అబ్రహాం నుంచే మొదలవుతుంది. గమనించారా మీరు? ఎందుకంటే అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. సో వాళ్ళ మూల పురుషుడు విశ్వాసముకు తండ్రి అయినటువంటి ఒక అబ్రహాము ఒక స్టోరీని వాళ్ళు బలంగా నమ్ముతారు. సో వాళ్ళ ప్రకారంగా ఏంటి అంటే అబ్రహాము నీ చిన్నప్పుడే ఒక గుహలో తల్లిదండ్రులు మర్చిపోయి వెళ్ళిపోయారు కొందరు అంటారు, మొత్తానికి వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇంకొకరు అంటారు. మొత్తానికి చిన్నప్పుడే ఆ గుహలో అలాగా ఉండిపోతాడు. సో ఏడుస్తున్నటువంటి టైంలో దేవదూత ప్రత్యక్షమై అబ్రహాంకి ఫీడింగ్ ఇస్తుంది అనమాట, పాలు తాపేయడం లాంటిలా చేస్తుంది. క్రమక్రమంగా పెద్దవాడు అవుతాడని
ఒక రోజున కేవ్స్, ఎందుకు కేవ్స్ అని అంటే ఆ ప్రాంతాలంతా కూడా ఎడార్ లాంటివి అనమాట, కేవ్స్ ఎక్కువ ఉంటాయి. మరి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ప్రయాణం అవుదాం, దూరం వెళ్దామని బయటకు అడుగు పెట్టిన తర్వాత చూస్తే ఆకాశం, అప్పుడు సాయంకాలం అవుతుంది, ఆకాశం వైపు చూస్తాడు. చూసినప్పుడు ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు కనపడతాయి. కనపడినప్పుడు అరే ఇన్ని నక్షత్రాలు ఉన్నాయేంటి, ఇంతగా చీకట్లో వెలుగుస్తున్నాయి అంటే ఖచ్చితంగా వీళ్ళు దేవతలై ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళు దేవులై ఉంటారు, కాబట్టి వాళ్ళు నేను ఆరాధన చేయాలి, వారు నేను కొలవాలి అనుకుంటాడు. అనుకుంటుండగా మరి తెల్లవారుతుంది, ఆల్మోస్ట్ చీకటి తొలగిపోయేసి అప్పుడప్పుడే తెల్లవారుతుంటుంది. ఆ వెలుగులో తాను చూచినటువంటి ఈ యొక్క నక్షత్రాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపించలే. కాబట్టి ఇప్పుడు అబ్రాహాం మనసు మార్చుకుంటాడు, అరే నక్షత్రాలు కాదు, నక్షత్రాలు శక్తివంతమైన అనుకున్నాను, ఇవి కాదు దేవుళ్ళు, వీళ్ళకంటే శక్తివంతమైనది ఇంకోటి ఏదో ఉంది, ఇదేదో లైట్ వచ్చింది కాస్త చూద్దామని వెయిట్ చేస్తుంటే ఈ లోపల సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఓహో, ఈ యొక్క నక్షత్ర కంటే చాలా శక్తివంతమైన దేవుడు ఎవరు? సూర్యుడు అనుకున్నాడు. సరే అని సూర్యుని కొలుద్దామని చెప్పేసి అనుకుంటున్నటువంటి లోపల మళ్ళీ ఆ రోజంతా గతించిపోయింది. సాయంకాలం కాగానే సూర్యుడు మళ్ళీ దిగిపోయాడు. ఓహో, నీ సూర్యుడు నేను దేవుడు అనుకున్నాను, కానీ సూర్యుడు కూడా దేవుడు కాడా, కాబట్టి సూర్యుడు దేవుడు కాకపోతే ఎవరై ఉంటారు దేవుడు అని ఆలోచిస్తూ లోపల ఒక తర్జన భర్జన జరుగుతుంది అబ్రహాంకి. ఏదో మొత్తానికి దేవుడు ఉన్నాడు, ఎవరై ఉంటారు, ఏమై ఉంటాడు, ఇలాగా తర్జన భర్జన పడుతున్నటువంటి ఒక టైంలో మరి ఒక స్వరం వినపడుతుంది, యాహ్వే అనే ఒక స్వరం వినపడుతుంది. సో తద్వారా మరి దేవుడు తను తాను అబ్రహాంకి ప్రత్యక్షపరచుకోవడం ద్వారా దేవుని పట్ల ఒక నమ్మకము అబ్రహాంకి ఏర్పడింది అనేది కొందరి ఒక జూవిష్ స్కాలర్స్ ఒక అభిప్రాయం. అది ఇంకొక అభిప్రాయం అంటే, అబ్రహాము ఎప్పుడైతే జన్మిస్తాడో బబులోను ఒక రాజ్యంలో కొందరు ఆస్ట్రాలజిస్టు ఒక ప్రాఫెసీ ఇస్తారు, ఒకడు పుడతాడు, ప్రపంచంలో అనేకుల్ని ఒకవైపు తిప్పుతాడు, అటువంటి ఒక ప్రాఫెసీ ఇవ్వడము ద్వారా మరి తల్లిదండ్రులు తమ బిడ్డను కాపాడుకోవడానికి ఆ గుహలో వదిలిపెట్టారని లేదా అక్కడ దాచిపెట్టారని కొంతమంది అభిప్రాయం. మొత్తానికైతే స్టోరీ అలాగా సాగింది. మొత్తానికి అబ్రాహాము పెరిగి పెద్దవాడవుతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత మరి ఆ డేస్ అన్నీ అయిన తర్వాత వాళ్ళ తండ్రి ఇంట్లో ఉంటాడు అబ్రహాం ఒక తండ్రి ఐడల్స్ మేకర్ అనమాట, విగ్రహాలని తయారు చేస్తాడు, బొమ్మలు తయారు చేస్తాడు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా విగ్రహాంతో నింపబడింది అనమాట. అందరికీ బొమ్మలు చేసి పెట్టాలి, ఎవరికి వాడు వచ్చి ఏ సైజు కావాలో ఆ సైజు బొమ్మ కొనుక్కొని పోయి ఇంట్లో పెట్టుకొని పూజిస్తారు. సో కాబట్టి ఆ డేస్లో అది భయంకరమైనటువంటి బిజినెస్. అది ఆ డేస్లో అబ్రహాం వాళ్ళ తండ్రి తేరా ఆ వ్యాపారంలో ఉంటాడు. సో ఒక రోజున వాళ్ళ తండ్రి బయటికి వెళ్తున్నప్పుడు తేరా అంటాడు, అరే షాప్ చూసుకో బాగా, మరి షాప్ చూసుకొని నేను మంచిగా ఈ షాప్ని మేనేజ్ చేయి, నేను ఈ లోపల నేను బయటికి వెళ్ళేసి వస్తాను, జాగ్రత్త చూసుకో అట్లా అంటే, సరే డాడీ నేను చూసుకుంటాలే అంటాడు. వాళ్ళ తండ్రి బయటికి వెళ్తాడు. ఈ షాప్ చూసుకుంటుండగా ఒక ఆయన వస్తాడు. ఆయన వయసు 50 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. మరి వచ్చి, మీ నాన్నకి నిన్న ఒక విగ్రహం చేసి పెట్టమన్నాను, చేసి పెట్టాడా అంటే, అవును సార్ చేశాడు, మా నాన్న చెప్పాడు, ఇదిగో విగ్రహము అని చెప్పేసి ఆ టేబుల్ మీద పెడతాడు. అరే చాలా చక్కగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉందంటే, అవును సార్ నిన్ననే చేశాడు మా ఫాదర్ అన్నాడు. అబ్రాహాం అడిగాడు, సరే ఇది తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే, ఏం చేస్తాను, దీనికి సాగిలబడి మేము పూజిస్తాము అని. అబ్రాహాం ఒక ప్రశ్న అడిగాడు, నీ వయసు 60 ఏండ్లు, దీని వయసు ఒక రోజు, ఎట్ట సాగిలు పడతావు అన్నాడు. ఏమన్నాడు, నీ వయసు 60 ఏండ్లు, ఇది నిన్ననే పుట్టింది, ఎప్పుడో పుట్టిన నీవు నిన్న పుట్టిన విగ్రహానికి మొక్కడం ఏంటి అని అడిగితే ఆయన మొక్క చెట్టించుకొని మొక్క తిప్పుకొని సీరియస్గా వెళ్ళిపోయాడంట. అది మిద్రాష్లో ఒక స్టోరీ. అంటే చిన్నప్పటి నుంచి అబ్రహాము అలాంటి వార్తల్లో పెంచబడినప్పటికీ వాటి మీద సరైనటువంటి నమ్మకం ఉండేది కాదు అబ్రహాం. ఇంకొక స్టోరీలో ఏంటి అంటే, అబ్రహామును మళ్ళీ అదే షాప్లో కూర్చోబెట్టి ఆ తెరాహు ఇంకో ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. మరి అది బిజినెస్ విషయము కావచ్చు, ఇంకో విషయము కావచ్చు, ఆ కొట్లో అన్ని రకాల షెల్ఫ్లు అన్ని రకాల డిఫరెంట్ సైజులు ఉంటాయన్నమాట.
ఆ యొక్క విగ్రహాలన్నీ శైలన్నీ కూడా. మరి ఒక రోజున కొట్టు వద్దకి ఒక అమ్మాయి వచ్చింది. చేతిలో ఒక ప్రసాదం లాంటిది ఉంది. ఇది తీసుకొని దేవతలకు పెట్టండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయింది. అబ్రాహాం చేతిలో తీసుకున్నాడు. ఇది దేవతలకు పెట్టాలా? ఇది ఎట్లా పెడతారు? ఇవి ఎట్లా తింటాయి? సరే ఈ కథ ఏదో చూద్దామని ఆమె వెళ్ళిపోయినాక షాప్కి వాకిలి వేసేసాడు. అప్పటికే బాగా రగిలిపోయేవాడు. ఇవన్నీ కూడా తప్పు, ఇవన్నీ కూడా కాదు అని ఎంతో వాదన చేసినా, వాళ్ళ నాన్నతో వాదించినా కూడా ఒప్పుకునేవాడు కాదు. ఇలా కాదు అని షట్టర్ వేసేసి ఒక కర్ర తీసుకొని షాప్లో ఎన్నైతే ఉన్నాయో బొమ్మలన్నీ కూడా అన్నీ పగలగొట్టి పడేసాడు. ఒక పెద్ద బొమ్మ, ఒక పెద్ద విగ్రహం మాత్రం పగలగొట్టలే. కర్ర తీసుకొని అన్నీ పగలగొట్టేసి ఈ కర్రను తీసుకొని ఆ పెద్ద విగ్రహం చేతిలో పెట్టాడు. సాయంకాలంలో నాన్న వచ్చాడు. కొట్టు తీస్తే విగ్రహాలన్నీ పగిలిపోయినాయి. ఈయనకి అర్థం కాలేదు ఏంటి స్టోరీ అని. అరే అబ్రాహ్మ ఎక్కడున్నావంటే పరిగెత్తుకు వచ్చాడు. ఏమైందిరా అట్లా అంటే, డాడీ నీ దగ్గర నేను దాచిపెట్టగలుగుతానా, చాలా ఘోరం జరిగిపోయింది అన్నాడు. ఏంటి ఏం జరిగింది అంటే, ఏం లేదు, పొద్దున్న ఒక ఆవిడ ప్రసాదం తీసుకొచ్చింది, తినిపించండి దేవతలకు పెట్టండి అని. నేను తీసుకెళ్ళే లోపల దేవతలందరూ కొట్టడం స్టార్ట్ చేశాను, నాకు కావాలని, నాకు పెద్ద ముద్ద కావాలని, నాకు చిన్నది కావాలని వాళ్ళు ఫైటింగ్ చేసుకున్నారు. ఈ యొక్క ఫైటింగ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఇదిగో ఆ కర్ర ఆ పెద్ద విగ్రహం చేతిలో చూసినావా, ఆయన గారు కోపం వచ్చింది. ఏరా మీరు కొట్లాడితే నా పరిస్థితి ఏం గాను, నాకు కావాలి కదా అని చెప్పేసి ఆ విగ్రహము ఆ దేవత కర్ర తీసుకొని మిగతాలందరినీ పగలగొట్టి పడేసింది. ఆ దేవత విగ్రహ ఆ ప్రసాదం అంతా తినేసింది. యాక్చువల్ ప్రసాదం ఈయన తినేసాడు. ఆ దేవత తినేసింది అనగానే తెరా కోపం వస్తుంది. నీకైనా పిచ్చా? అవైనా తినగలుగుతాయా, మాట్లాడతాయా, నడవగలుగుతాయా? అసలు అవి చేస్తాయంటే ఎలా నమ్మడానికి నేను తిక్కవన్నా అంటే, అప్పుడు అబ్రాహాం అంటాడు, చూసావా నీ మాటలే చెప్తున్నాయి, అవి నడవలేవు, అవి మాట్లాడలేవు, అవి కదలలేవు, అవి తినలేవని నువ్వే చెప్తున్నావు. అలాంటిది ఈ విగ్రహాలు మనల్ని ఏ విధంగా కాపాడతాయి అని అబ్రాహాము వాళ్ళ తండ్రిని ప్రశ్నించాడంట. హల్లెలూయా. అంటే ఆ దినాల్లోనే నిజదేవుడు అనేది తెలియకపోయినటువంటి ఆ దినాల్లోనే స్పష్టముగా అవగాహన, డివైన్ ఎన్కౌంటర్ లేటువంటి ఆ దినాల్లోనే అబ్రహాముకి సత్యము పట్ల ఒక అన్వేషణ అనేది ఉండేది. నిజదేవుని పట్ల ఒక ఆరాటం అనేది ఉండేది. తను ఏమైతే వాళ్ళు కొలుస్తున్నారో చేస్తారో ఇవన్నీ కూడా ఒక వక్రీకరించబడినటువంటి ఒక మతం అని, లేదా జనాలు మోసము చేసేటువంటి ఆచరణలని సంపాదించడానికో లేకపోతే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికో పుట్టినటువంటి ఒక వ్యర్థమైన సంప్రదాయాలు అని అబ్రహాంకి తెలుసు. కానీ ట్రూత్ ఎక్కడో ఉంది. అబ్రహాముకి బలి ఇవ్వడం అనేది పెద్ద సమస్య కాదు, దేవతలకు అది పెట్టడం సమస్య కాదు. ఎందుకంటే ఒకవేళ అదే అబ్రహాంకి ప్రాబ్లం అయితే దేవుడు అడిగినప్పుడు తన కుమారుణ్ణే బలిచ్చేవాడు కాదుగా. సో ప్రాబ్లం వాజ్ నాట్ ఇన్ ద సాక్రిఫైస్, కానీ ఎవరికి అర్పించబడుతుంది అనేది అబ్రహాం యొక్క ప్రశ్న. కాబట్టి వాళ్ళంతా కూడా దేవతలు కారు, వీళ్ళకంటే శక్తి వల్ల వాడు ఎవరో ఉన్నారు, వీళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరో ఉన్నారు, ప్రజలు గుడ్డిగా అనుసరిస్తూ. రోజు వాళ్ళ నాన్న నిలదీశాడు అబ్రహాం, డాడీ నిజం చెప్పు, ఇవన్నీ కూడా కాదు కదా అట్లా అంటే, అప్పుడు అబ్రహాం వాళ్ళ తెరా అన్నాడు కదా, అవును నాకు అర్థమవుతా ఉంది కానీ తప్పట్లేదు, ఒకవేళ నేను కాదు అని నేను దీనికోసం నిలబడితే ఈ ప్రజలు మామూలు మనుషులు గారు మళ్ళీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. కాబట్టి వీళ్ళు మనం కాదనలేము, నో చెప్పలేము, అలా అని చెప్పేసి మనం జీవనోపాధి సాగదు, కాబట్టి ఈ పోకడ ఇలా సాగాల్సిందే అని ఒక సందర్భంలో తెరా కూడా తను చేసే తప్పని తెలిసినప్పటికీ కూడా రాజీ పడక దాంతో రాజీ పడి అలాగే విగ్రహాలలో కొనసాగినట్లుగా మిద్రాష్ ఒక దాంట్లో రాయబడి ఉంది. అండ్ అబ్రహాం ఒక స్టాండ్ ఎంత బలంగా ఉండేది అంటే, ఈయన విశ్వాసము నిమ్రోద్ వరకు పాకింది. ఒక సందర్భంలో అబ్రహాంకి నిమ్రోద్కి ఒక ఎన్కౌంటర్ ఏర్పడుతుంది. అబ్రహాము నిమ్రోద్కి సరిదిలో నిలబడతాడు. నిమ్రోదు అగ్నిని పూజించేవాడు, ఫైర్ని కదా, సో గాడ్ ఆఫ్ ఫైర్. అందుకే కదా ఏలియా సవాల్ చేస్తున్నప్పుడు ఏ దేవుడైతే అగ్ని పంపిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. అర్థమైందా? సో కాబట్టి అగ్ని ఎక్కువగా పూజిస్తాడు నిమ్రోద్. సో నిమ్రోద్ పెట్టిన పేరే బాల్, లేకపోతే బయలు దేవత. సో బయలుదేవత ఎవరో కాదు, నిమ్రోదే. మరి పూజించు, ఈ ఫైర్ని పూజించు అంటే, దాన్నే ముందు పూజిద్దాంలే అని పూజించేకి వెళ్తూ అబ్రాహాము డౌట్ అడిగాడు. సరే ఒక చిన్న డౌటు, ఇది ఫైర్ కదా, బ్రహ్మాండంగా మండుతూ ఉంది ఈ ఫైర్, ఇది మరి ఈ ఫైర్ కంటే గొప్పది వాటర్ కదా,
కాబట్టి వాటర్ని పూజిద్దాం అన్నాడు. అరే ఏదో బాగుందే, రైట్, వాటర్ని పూజిద్దాం అన్నాడు. మళ్ళీ ఆ వాటర్కి నమస్కారం చేయబోతున్నాక మళ్ళీ నిలబడ్డాడంట. సరే నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది. ఏంటా డౌట్ అంటే, సార్ వాటర్ కంటే గొప్పది ఇంకోటి ఉంది సార్. ఎంతో పెద్ద మేఘాలు ఈ వాటర్ అన్నీ మోసుకెళ్ళిపోతుంటాయి కదా, కాబట్టి వాటర్ని మోసే, నీళ్ళని మోసే మేఘాలు ఇంకెంత గొప్పవి అన్నాడంట. కాబట్టి మనం మేఘాలు మొక్కుదాం అన్నాడంట. దాంట్లో ఏముంది, మేఘాలే కదా, మేఘదేవతను మొక్కుదాం అన్నాడంట. రైట్ అని ఆకాశం వైపు చూస్తూ మేఘాలను మొక్కే ప్రయత్నం చేస్తుండగా నిమ్రోద్ని, సార్ నాకు ఇంకో డౌట్ ఉందంట. అరే నువ్వు డౌట్లు అడుగుతావు కానీ నువ్వేం పని చేయవా? అట్లాగా సార్ చిన్న డౌట్ ఉంది, దీనికంటే గొప్పది ఇంకోటి ఉంది సార్. ఏంట డౌటు? ఇంత గొప్ప మేఘాలు, నీళ్ళు మోసే మేఘాలైనా బలమైన గాలి వస్తే మేఘాలు చూడడానికి కదులుతున్నాయి ఇలాగా. కాబట్టి దీనికంటే బలమైనది ఏంది? గాలి. కాబట్టి మనము గాలి దేవుని ముక్కుదాం సార్ అన్నాడంట. ఓకే, మనం గాలి దేవుని ముక్కుదాం అన్నాడంట. సరే నీ గాలి దేవత నమస్కారం చేస్తూ ఉంటే, సార్ నాకు ఇంకో డౌట్ వచ్చింది అన్నాడంట. ఏంట్రా నీ డౌట్ అంటే, ఇలాంటి గాలిని మనం లోపలికి పిలుస్తున్నాము, బయటకు వదులుతున్నాం, మనం ఎంత గొప్పలం సార్. కాబట్టి మానవుడు గొప్పవాడు కాబట్టి మనిషిని మొక్కుదాం సార్ అన్నాడంటే. నిమ్రోదు కోపం వచ్చేసింది. ఇంకా ఏరన్నా తాట్లాడుతున్నావా, ఏంటి కథ అంటే, మీరు చెప్పండి సార్, దేవుడు అనేవాడు దీనికంటే, అతనికంటే గొప్పది ఏది ఉండకూడదు, దేవత కంటే గొప్పది ఇంకేం ఉండకూడదు, అప్పుడే దాన్ని దేవుడు అని పిలుస్తాం. దేవుని కంటే గొప్పది ఏదైనా ఉంది అంటే మనం కొలుసుల దేవత కాదు కదా. కాబట్టి నిమ్రోదు అబ్రాహాం వేసే ప్రశ్నలకి ఇరకపోయాడు, కాదనలేకపోతున్నాడు. లోపల పట్టణానికి కోపం వస్తూ ఉంది, ఉక్రోషం వస్తూ ఉంది. కానీ నిమ్రోదు మరి మనసుని సర్దు చెప్పుకోలేకపోతున్నప్పటికీ కూడా మరి మొండిగా, నువ్వు ముక్తావా, ఈ అగ్నిదేవునికి ముక్తావా లేదా, అవన్నీ వదిలేసేయి, ముక్తావా లేదా, లేకపోతే నిన్ను అగ్నిగుండంలోకి వేస్తాను అన్నాడు. సో వాళ్ళ ప్రకారంగా అబ్రహాముని బంధించి అగ్నిగుండంలోకి వేశారని, దేవుడు చాలా అద్భుతంగా మిరాకిల్గా అబ్రహాముని కాపాడి మరి అక్కడి నుంచి తప్పించాడు అని, తప్పిస్తూ అక్కడి నుంచి దేవుడు ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళాడని మరి మిద్రాషులో ఇవన్నీ కూడా రాయబడ్డాయి. సో ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన తర్వాత కూడా బట్ ఒకటి మాత్రము, విగ్రహార కుటుంబంలో పుట్టినప్పుడు కూడా ఏది కూడా గుడ్డిగా నమ్మలేదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది చూడండి, మరి ఒక ఆచారమైన కుటుంబంలో పుట్టినప్పుడు గుడ్డిగా ఆచారాలు ఫాలో అవుతారు. కానీ ఈ ఆచారము, ఇందులో నిజం ఎంత, ఇందులో వాస్తవం ఎంత, ఇది నిజంగా దేవుని నుంచి వచ్చిందా లేకపోతే మానవ కల్పితమా, ఏది కూడా ఆలోచించక పితరులు ఏమి చేస్తే, వాళ్ళ పితరులు ఏమి చేస్తే, వాళ్ళ పూర్వీకులు ఏమి చేస్తే గుడ్డిగా దాన్ని ఫాలో అవుతూ వస్తారు తప్పరిచ్చి కనీసం దాన్ని ప్రశ్నించరు. ఇది నిజంగా దేవుని నుంచి వచ్చిందా లేదా ప్రశ్నించరు. అంటే ట్రెడిషన్ అనేది చాలా బలమైంది. దానికి సెంటిమెంట్ను జోడిస్తే ఇంకా దాన్ని తిరిగేలేదు. ఇంకా అర్థమైందా? ఎవరన్నా ఇంట్లో ఇలా ఇవన్నీ నాన్ సెన్స్ డాడీ, ఇవన్నీ నాన్ సెన్స్ మమ్మీ, ఇవన్నీ కూడా నమ్మను అంటే, అరే అలా అన్నదిరా, కళ్ళు పోతే నీ చదువు రాదంటే ఇంకా సెంటిమెంట్ పడిపోవాలి ఇంకా. కాబట్టి ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఎంత చదువుకున్నవాడైనా, అంతరిక్షంలో కాళ్ళు పెట్టేవాడైనా కనిపించే చెట్టుకు ముక్కుతున్నాడు ఖచ్చితంగా. రాకెట్ ఎలా పైకి వెళ్తుందో తెలుసు, కానీ తను ముక్కేటువంటి చెట్టు అని ఎలా కాపాడుతుందో తెలియదు దానికి. ఆ స్పేస్లో మరి ఎలా నడవాలో తెలుసు, కానీ వాడు దేనైతే ఆరాధన చేస్తున్నాడో అది ఏమై ఉన్నదో వాడికి ఏమాత్రం అవగాహన లేదు. అంటే వాడికి ప్రపంచిక జ్ఞానం ఉంది, కానీ దేన్ని కొలుస్తున్నాడు, అది ఏమై ఉన్నదో దాని పట్ల ఏమాత్రం అవగాహన లేదు. దేనికి సూత్రం, వాళ్ళంతా కూడా జ్ఞానులు అని పిలువబడుతున్నారు. అండ్ వాళ్ళు సాధించిన వాటికి నోబెల్ ప్రైజులు కూడా ఇస్తున్నారు. నోబెలే కదా వాళ్ళకి ఇచ్చే ప్రైజులు. వెరీ గుడ్. వాళ్ళకి నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. కనిపెట్టిన వాటికి, సాధించిన వాటికి మంచి మంచి బిరుదులు కూడా ఇస్తున్నారు. కానీ మీకు విషయం తెలుసా, మానవుడు ఎన్ని కనిపెట్టినా రక్షణ పొందడానికి మార్గం ఏంటో కనుగొనలేకపోతున్నాడు. ఏమి చేస్తే రక్షించబడతాం అనేది కూడా ఆ మార్గం ఏంటో కనిపెట్టలేకపోతున్నాడు. దేనికి స్తోత్రం, ఇక్కడ కూర్చున్న నీవు నేను రక్షణకు మార్గము యేసు అని కనిపెట్టగలిగాం. చెప్పండి, ప్రపంచం ఎవరు జ్ఞానవంతులు? స్పేస్లో అడుగు పెట్టినవాడు జ్ఞానవంతుడా, లేకపోతే
ఈ యొక్క ఎర్త్లీ థింగ్స్లో కాదు, నిత్యమైనటువంటి దానిలో మార్గము కనటువంటి నీవు నేను జ్ఞానవంతుడువా? మార్స్లో అడుగుపెట్టినవాడు జ్ఞానవంతుడా? ఏమండి, ఎంత అడుగుపెట్టినా వాడు నెక్స్ట్ లోకల్లో ఎలా అడుగు పెట్టాలో తెలియకపోతే, మార్స్లో అడుగు పెట్టడం తెలుసు కానీ నెక్స్ట్ లోకల్లో ఎలా అడుగు పెట్టాలో తెలియకపోతే వాడు ఏమి సాధించినాడో అవన్నీ కూడా ఈ భూలోకంలోనే అయిపోతాయి. అది వాడిని నెక్స్ట్ లోకంలోకి ప్రమోట్ చేయదు. కానీ ఇది దేనికి స్తోత్రం, దేవుడు జ్ఞానుల్ని దేవుడు పక్కన పెట్టి, పసిబిడ్డలు మనకి ఏమీ తెలీదు, అజ్ఞానులము, ఏమండి అయోగ్యులము కదా, దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంది, అన్డిజర్వ్డ్ మనమంతా. అలాంటి మనకు దేవుడు తన సాల్వేషన్ ఒక మార్గాన్ని, రక్షణ మార్గాన్ని దేవుడు మనకు చూపించి ఈ రోజున ఈ మార్గము కరెక్ట్ అని మనం కనుగొలిగాం. హల్లెలూయా. చెప్పాలంటే మనమే నిజమైనటువంటి జ్ఞానం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఈ లోకంలో బతుకుతాము, రాబోయే లోకంలో కూడా బతుకుతాం. ఈ లోకంలో జీవిస్తాము, రాబోయే లోకంలో కూడా అడుగు పెడతాం. హల్లెలూయా. మనము కనుగొన్నటువంటి ఈ యొక్క మార్గము ఈ ప్రపంచంలో ఏమీ కనుగొన్నా, ఏమండి అది ఏది కూడా మనం కనుగొన్న దానికి సాటి రాదు. యేసుని మనం కనుగొన్నది ఏం బిడ్డారా? ఆ రక్షణ మార్గాన్ని కనుగొన్నా, నిత్య జీవాన్ని మనం కనుగొనగాం. హల్లెలూయా. ఎస్. సో కాబట్టి అబ్రహాము ఆ ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టిన ఏది గుడ్డిగా నమ్మలేదు. సో ఈ రోజున ఈవెన్ ప్రభులోకి వచ్చిన, ప్రభు నమ్ముకున్న అనేక కుటుంబాల్లో ట్రెడిషన్స్ ఉన్నాయి. అనేక కుటుంబాల్లో మరి ఎలాగో మొత్తానికి పూర్వీకుల నుంచి ప్రవహిస్తున్నటువంటి ఒక సంప్రదాయాలు ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం వేలుతో సహా పెకిలిస్తే బాగుంటుంది. సో ఎందుకు ఆచరిస్తున్నారా అంటే తెలీదు, ఎందుకు ఫాలో అవుతారని తెలీదు. ఎవరో ఫాలో అయ్యారు, 100 మంది ఫాలో అయితే 101 కూడా ఫాలో కావాలి. అండ్ 200 మంది ఫాలో అయితే 201 కూడా ఫాలో కావాలి. ఒకవేళ వాడు ఏమైనా ఇది ఎక్కడ ఉందని తిరగబడితే మిగతా అందరూ కూడా క్లాస్ బిగుతారు. ఎరా హెడ్ వెయిట్ అయిందా, తల బరువు ఎక్కిందా అని ప్రశ్నిస్తారు. తన యొక్క బోధలో కూడా ఏమంటున్నాడంటే ట్రెడిషన్కి ట్రూత్కి పడదు, అస్సలు పడదు. ప్రభు ఒక సందర్భంలో అన్నట్టు కదా, సంప్రదాయము దేవుని వాక్యమును నిరర్థకము చేయును. ట్రెడిషన్ మేక్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ నో ఎఫెక్ట్. సో ఎవడైతే ట్రెడిషన్ గట్టిగా పట్టుకుంటాడో వాడి లైఫ్లో వాక్యము అనేది లోతుగా నాటబడదు. ఎవడైతే సంప్రదాయాన్ని గట్టిగా పట్టుకొని నాకు అదే ముఖ్యము అని అంటాడో అలాంటి వాడికి వాక్యము చెవులకు వినసొంపుగా ఉన్న హృదయపు ఒక లోతుల్లో అది నాటబడదు, పనిచేయదు, అది ఫలించదు కూడా. యేసు అదే అంటాడు, మీరు ట్రెడిషన్ అన్నా ఫాలో కండి, లేదా మీరు వాక్యం అన్నా ఫాలో కావాలి. రెండు ఉంటే వాక్యం పనిచేయదు. చెప్పండి, అసలు దేని వాక్యం ఎంత శక్తి కలదంటే ప్రపంచాలను సృష్టించింది, అవునట్టు కదంటారా? దేని వాక్యం ఎంత శక్తి కలదంటే ఆయన తన వాక్కును పంపి ఎంతో దూరంలో ఉన్న వ్యక్తిని స్వస్థపరచగలుగుతుంది. దేని వాక్యం ఎంత శక్తి కలదంటే చనిపోయిన వాడిని కూడా లేపగలుగుతుంది. అలాంటి అద్భుతమైన వాక్యానికి ఏది తిరుగులేదు. కానీ ఒక్కటి మాత్రము ఆ శక్తిగల వాక్యము అడ్డుకోగలుగుతుంది. ఒక్కటి మాత్రము ఆ శక్తిగల వాక్యాన్ని అడ్డుకోగలుగుతుంది. అదేదో కాదు, దయ్యము కాదు, దురాత్మలు కాదు, దయ్యాలు అసలుకే కాదు. ఏం తెలుసా, మనము గుడ్డిగా ఆధారము లేని ఆచరణలు ఏమైతే మనము అనుసరిస్తున్నామో అది ఆ దేని వాక్యం పనిచేయకోకుండా స్టాప్ చేస్తుంది. సో కాబట్టి చెక్ చేసుకోగలి ఈ ట్రెడిషన్స్, ఎస్ ఇవన్నీ కూడా నేను అనుసరిస్తున్నా, ఇవి స్క్రిప్చరల్గా ఉన్నాయా లేదా, లేదు అనుకుంటే కూకటి వేలతో సహా దాన్ని పెకిలించేయాలి. ఉన్నాయి అనుకుంటే సిరవంచి దాన్ని ముందు కొనసాగించాలి. ఆమేన్. దేనికి స్తోత్రం. అందుకే మన చర్చ్ ట్రెడిషనల్ చర్చ్ కాదు. హల్లెలూయా. నాకు సంప్రదాయం వద్దు అనే వాళ్ళు మాత్రమే మా చర్చ్లో నిలబడతారు. నాకు అలాంటి వాళ్ళే కావాలి. హల్లెలూయా. సో కొందరికి వాక్యం చెప్తుంటే చోలు బాగా టిక్లింగ్ చేసేట్టు అనమాట. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది పాస్టర్ గారు, బయటికి వెళ్తే ఏ మార్పు రాదు. నా ప్రార్థన ఒకటి, దేవా నా సంఘంలో ట్రెడిషన్ని కూకటి వేలతో పెకిలించేయడానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే సంఘంలో పెట్టండి అయ్యా. అందుకే అలాంటి సంఘాల్లో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి సంఘాల్లో చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారు. విషయం తెలుసా, వాళ్ళు లిమిటెడ్ పీపుల్ కాదు, వాళ్ళు గిద్యోను సైన్యం లాంటి వాళ్ళు. హల్లెలూయా. అర్థమవుతుందా? గిద్యోను 300 మంది మాత్రమే పట్టుకున్నాడు, వేల మంది ఉన్నటువంటి సైన్యానికి ఎందుకు పడద్రోయగలిగాడు. సో కాబట్టి నంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అందుకే నేను మినిస్ట్రీలో నేను నంబర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. మినిస్ట్రీలో నేను ఫోకస్ చేసేది బిలీవర్స్ మీద కాదు, నేను ఫోకస్ చేసేది డిసైపుల్స్ మీద. అర్థమైందా? యేసుకి వేల కొద్ది మంది బిలీవర్స్ ఉన్నారు, కానీ ఎవరు కూడా డిసైపుల్గా మారి యేసు అడుగుజాలు నడిచిన వాళ్ళు తక్కువ, ఒక 12 శిష్యులు తప్పనిచ్చి.
కాబట్టి మనకు కావాల్సింది నంబర్స్ పెంచుకోవడం కాదు, మినిస్ట్రీలో చేయాల్సిన పని ఏమంటే సంఖ్యను పెంచుకోవడం కాదు, లేకపోతే పాపులర్గా మారడం కాదు, లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేసి హైప్ క్రియేట్ చేసి జనాల్ని ఆకర్షించడం కాదు. మినిస్ట్రీలో ఎక్కువగా ఫోకస్ ఎలా ఉండాలంటే డిసైపుల్స్ని తయారు చేయగలగాలి, దేవుని అడుగుజాలలో నడిచేటువంటి వ్యక్తులను తయారు చేయగలగాలి. హల్లెలూయా. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆ వ్యక్తి ట్రెడిషన్ నాకు ముఖ్యం కాదు, వాస్తవం నాకు కావాలి, నాకు సంప్రదాయము కావాలి. ఈవెన్ మా సంఘంలో కూడా కొన్నిసార్లు ట్రెడిషన్స్ని గురించి చెప్పినప్పుడు కొంతమంది దే లెఫ్ట్ ద చర్చ్. మేమైతే మాకు నచ్చదండి, ఇలాగుంటే మేము రామండి. ఐ సెడ్ ఓకే ఫైన్, నో ప్రాబ్లం. మీకోసం నేను దీన్ని వాక్యం మార్చలేను, మీకోసం నేను సత్యాన్ని మార్చలేము. వర్డ్ ఆఫ్ గాడ్ ఈ సేమ్, అది స్థిరమైంది, దాన్ని ఎప్పుడు కూడా మార్చలేము. సో ఎవరైతే మాకు ట్రూత్ ఇంపార్టెంట్ నిలబడుతున్నారో వాళ్ళు మంచిగా ఎదుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్లో చెప్పండి, ట్రెడిషన్స్ మన జీవితాల్లో ఉండకూడదు. హల్లెలూయా. నేను ఎప్పుడో ఒక స్టోరీ చెప్తుంటాను, ట్రెడిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ ఒక స్టోరీ చెప్తుంటాను. బహుశా మీలో కొంత వినొచ్చు, బట్ ఇంకోసారి ఆ స్టోరీ చెప్తాను. ట్రెడిషన్ ఎంతగా భయంకరమైందంటే, ఒక రోజున ఒక ఆయన ఎప్పుడు పూజకు కూర్చోవాలన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఒక కోడి ఉండేది. ఆ కోడి ఎప్పుడు కూడా పూజ చేస్తారంటే కొక్కరొక్క అని ఇల్లంతా తిరిగేది. సరే అని ఈయన గారు మరి పూజ కూర్చోడానికి ముందుగా ఆ కోడిని పట్టుకొని ఒక గంప కింద పెట్టి అప్పుడు పూజ కూర్చునేవాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ కొడుకు దాన్ని గమనిస్తూనే ఉన్నాడు. రోజు వాళ్ళ నాన్న పూజ కూర్చునే ముందు కోడి పట్టుకునేది, గంప కింద పెట్టేది, పూజ చేసేది. రోజు మళ్ళీ నెక్స్ట్ డే కానీ కోడిని గంప కింద పెట్టేది, మళ్ళీ పూజ చేసేది. చిన్నప్పటి నుంచి ఆ కుర్రవాడు చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఈయన పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఇప్పుడు కూడా మరి ఈయన కాడ పూజ చేయాలంటే ఏం చేయాలి? ఆయనగాడు కూడా మరి కోడి పట్టుకునేవాడు, గంప కింద పూజ చేయడం మొదలుపెట్టాడు. ఆయన రోజు అది చేస్తుంటే వాళ్ళ కొడుకు అది చూశాడు. వాళ్ళ కొడుకు కూడా పెరిగి పెద్దవాడిన తర్వాత ఇప్పుడు కల్చర్ మారిపోయింది కదా. ఇప్పుడు అదే వాళ్ళ ఈ అబ్బాయి దగ్గర కోడి లేదు కాబట్టి, అరే నేను పూజ చేయాలి కదా, మన ఇంట్లో కోడి లేదేంటి అని అదే పనికి పోయి కోడి కొనుక్కొచ్చి, అదే పనిగా గంప కొనుక్కొని వచ్చి, అదే పనిగా ఇంట్లో కాంపౌండ్లో ఆ కోడిని గంప కింద పెట్టి కూర్చునేవాడు. కొందరు చూశారు, ఏంటి సార్ పూజ చేస్తున్నప్పుడు ఇలా చేస్తారు ఏంటి ఎట్లా అంటే, ఇది మా ఇంటి ఆచారం అండి. అవునా, అదేంటిది అంటే, మా నాన్న అలా చేశాడు. మీ నాన్న తెలియకుండా అలా చేస్తాడు, చేసిండొచ్చు బహుశా. లేదు, మా నాన్న కాదు, మా నాన్న వాళ్ళ నాన్న, మా తాతగారు కూడా అది చేశాడు. ఇది మాకు వంశం నుంచి వస్తుంది, తరతరాలుగా వస్తూనే ఉంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా పూజ చేయాలి అంటే కోడిని గంప కింద పెట్టి పూజ చేసేవాళ్ళు. అసలు పెద్ద ఆయన ఒక స్టార్ట్ చేసిన మొదలైన ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు, దీనికి సంబంధమే లేదు. అది కాస్త ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయింది, అది కాస్త ట్రెడిషన్గా మార్చబడిపోయింది. సేమ్ వే ఈవెన్ మన జీవితాల్లో కూడా చాలా ట్రెడిషన్స్ కూడా అలాగే వచ్చేసినాయి. ఏమొచ్చినా కూడా వాటిని మనం తొలగించుకోగలగాలి. ఆమేన్. సో కొంత చూడండి, ఎంత అబ్రహాం లాంటి డెస్పరేట్ పీపుల్ ఉంటారు. ఎలాంటి వాళ్ళు ఆ అన్ని ఆచరణలు పుట్టిన ఎక్కడో సత్యాన్వేషణ, ఎక్కడో ఒక ప్యాషన్, ఏదో దేవుడు ఎక్కడో ఉంటాడు. వాళ్ళు తప్పైన మార్గాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఆ వార్తలో పెంచబడినప్పటికీ లోపల ఒక అన్వేషణ ఉంటుంది, నిజదేవుడు ఎవడో ఉన్నాడు అని. అలాంటి అబ్రహాములు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అందుకే అన్య కుటుంబంలోంచి అలాంటి వాళ్ళు దేవుడు పిలుస్తున్నాడు. మా కుటుంబం కూడా అలాంటిదే. మేము యేసు ప్రభు అంటే తెలీదు, క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదు, ఎప్పుడు కూడా మా ఇళ్ళలో కానీ మా పూర్వీకులు ఎక్కడా కూడా సంఘాలకు వెళ్ళింది ఎప్పుడు ఏమీ లేదు. కానీ బట్ ఎక్కడో ఒక థర్స్ట్, దేవుని పట్ల ఒక అమితమైనటువంటి ఒక భక్తి అనేది ఉండేది. బహుశా అబ్రహాము వలె మేము కూడా ఆ దినాలు అలా ఉండడం చూసినప్పుడు దేవుడు మరి అది చూసి దేవుడు మమ్మల్ని రక్షణలో నడిపించడం. బహుశా ఈరోజు నువ్వు కూడా అలాంటి అప్పుడు అలాగ అబ్రహాంలాగా ఉండేవాడేమో బహుశా. అందుకే దేవుడు నేను పట్టుకున్నాడు. ప్రపంచంలో ఎంతమంది లేరు, అబ్రహాం కనిపించాడు. ఈ ప్రపంచం ఎంతమంది లేరు, దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఎందుకంటే నీకు తపన నీలో ఉంది, దేవుడు అది చూశాడు. అందుకే నీ కల్చర్ వేరే అయినా, నువ్వు తప్పైన దేవతల్ని పూజించే కుటుంబంలో ఉన్నా, నీకు ఎలాంటి స్పిరిచువల్ ఎక్స్పోజర్ లేకపోయినా ఆ ఆశను చూసావా, ఆ జాల్ దేవుడిని పట్టుకోవడానికి. ఆమేన్. ఇంకొందరు ఉంటారు క్రైస్తవ కుటుంబంలో జన్మించి పోపు కుటుంబంలో జన్మించేట వాళ్ళు. పోపు కుటుంబంలో జన్మించిన పాపులు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఆ కరెక్ట్ మీటింగ్, సభలు, వాక్యాలు, ప్రసంగాలు, ఇంట్లో ప్రార్థనలు అన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా స్టిల్ అదేంటో కూడా అర్థం కాదు.
అదేంటి అనేది కూడా ఆ తెలుసుకునేటువంటి ఆశ ఉండదు, ఆ ప్యాషన్ ఉండదు. దే డూ ఎవ్రీథింగ్ ఇన్ ఏ రిలీజియస్ వే అండ్ ట్రెడిషనల్ వే. అందుకే దేవుడు అలాంటి వారిని పక్కన పెట్టి ఒక కొత్త తరాన్ని లేపుతా ఉన్నాడు. అబ్రహాం విషయంలో కూడా అంతే. అనేక మంది ఉంటే, అరే ఇంకా మీరు పక్కకు వెళ్ళండిరా, ఇంకా మీతో నాకు కాదు, ఇంకా నేను మిమ్మల్ని మీకు చెప్పే కంటే ఒక అన్య కుటుంబంలోంచి ఒక వ్యక్తిని పట్టుకొని అతని ద్వారా అతనిలోంచి ఎన్ని జనాంగాలు తీసుకుని వస్తాను చూడండి అని దేవుడు అందరినీ పక్కన పెట్టి ఒక అన్యుని పట్టుకున్నాడు. సో 1999లో దేవుడు ఆ విధంగా మమ్మల్ని పట్టుకున్నాడు. సో ఈ అనంతపురంలో చర్చలు లేక కాదు, లేకపోతే ఈ అనంతపురంలో పాస్టర్లు లేక కాదు, లేకపోతే అనంతపురంలో సేవ తక్కువే కాదు, లేకపోతే మరొకటి కాదు. కానీ సో గాడ్ హ్యాస్ చోజన్ us విత్ ఎ పర్పస్. సో ఏమి తెలియని దినాల్లో దేవుడు మమ్మల్ని అబ్రహాంలాగా పట్టుకున్నాడు. ఈ రోజున మా జీవితము దేనికి సమర్పించుకోగా మాకు పుట్టిన ఇసాకులే మీరందరూ కూడా. అబ్రహాంకి ఒక ఇసాకే పుట్టాడు, నా చూడ ఎంత ఇసాకు పుట్టాడు. మా ఫ్యామిలీ అందరికీ మీరు ఇసాకు లాంటి వాళ్ళే. బలి ఇవ్వాలి. అందుకే కొందరు ఇస్సాకులు 21వ అధ్యాయం వరకే ఫాలో అవుతారు. 22వ అధ్యాయంలో ఆ ఇస్సాకులు కనిపించరు. వాళ్ళు జంపింగ్ ఇస్సాకులు వాళ్ళంతా కూడా కదా. అంటే బలిపీఠపు అనుభవం రానంత వరకు ఇస్సాకులుగా ఉంటారు. ఆ తర్వాత సాకు చెప్పుకొని బయటికి వెళ్ళిపోతుంటారు. 22nd చాప్టర్ వాళ్ళ లైఫ్లో ఉండదు. హల్లెలూయా. నాకు తెలిసి మీరందరూ కూడా 22nd కాదు, మీరు దాదాపు 30th చాప్టర్ వరకు మీరు ఉండాలండి, కమిటెడ్. ఏమండి, ఏ పరిస్థితి అయినా సరే, బలిపీఠం మీద పరుణాశ్రమ పరిస్థితి అయినా సరే, ఆ కమిటెడ్ చిల్డ్రన్గా మీరు ఉండాలి. హల్లెలూయా. సో ఈ అబ్రహాం నుంచి దేవుడు అనేక ఇస్సాకుల్ని, యు ఆర్ ఆల్ మై స్పిరిచువల్ చిల్డ్రన్స్. హల్లెలూయా. సో అలాగే దేవుడు మిమ్మల్ని కూడా పట్టుకొని మీలోంచి కూడా కొన్ని ఇస్సాకులు ఆయన బయటకు తేవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే ఆ వ్యక్తి ఎంత వ్యత్యాసంగా మార్చబడతాడు, ఆ వ్యక్తి ఎంత అనూహ్యంగా మార్చబడతాడు, ఆ వ్యక్తి ఎంత ప్రభావితము చేస్తాడో చెప్పడానికి అబ్రహాము ఒక చిన్న ఎగ్జాంపుల్. ఐ మీన్ 1% దేనికి అప్పగించుకుంటే. ఒక ఆయన ఐ థింక్ ఇట్ ఈస్ మార్టిన్ లూథర్ అనుకుంటాను, అలాంటి జాన్ వెస్లీ, ఐ డోంట్ రిమెంబర్, ఐఎమ్ సారీ ఫర్ దాట్. అని ఒకడు అన్నాడు, సార్ ప్రపంచం మారాలంటే ఏం చేయాలి అంటే, ఆయన ఒకడు అన్నాడు, సమర్పించుకొని దేవునికి అప్పగించుకొని రోషంగా దేనికోసం నిలబడేటువంటి 300 మంది నాకు ఇవ్వు చాలు, ప్రపంచము యేసు పాదాల దగ్గర మోకరించేటట్లుగా చేస్తా అన్నాడు. 300 మంది నాకు ఇవ్వు. కారణం ఏమంటే 300 మంది దొరకట్లేదు, అలాంటి కమ్యూనిటీ పీపుల్ దొరకట్లేదు. అందుకే కార్యం ఆలస్యమవుతుంది. కానీ అబ్రహాంలాగా మనం సమర్పించుకుంటే ఎంత ఆశీర్వాదం, అబ్రహాంలాగా దేవుని చేతిలోకి మనము సరెండర్ చేసుకుంటే ఎంత బ్లెస్సింగ్. అది దేవుడు మీలోంచి జనరేషన్స్ తీయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అంతవరకు అబ్రహాము హీఈస్ నో బడీ, బట్ 12th చాప్టర్కి వచ్చేపాటికే హీఈస్ సంబడీ. ఒకప్పుడు నీవు కూడా నో బడీ, కానీ ఎప్పుడైతే దేవుడు తన విజన్ నీలో ఇంపార్ట్ చేస్తాడో విల్ బికమ్ సంబడీ. అందరికి అబ్రహాము నోబడీ, బట్ ఎప్పుడైతే దేవుని పిలుపు వచ్చిందో అబ్రహాంకి హీ బికేమ్ సంబడీ. సో డోంట్ లివ్ ఎన్ ఆర్డినరీ లైఫ్. 11వ అధ్యాయంలో అబ్రహాం లాగా బతకాకండి. ఒక కాల్, ఒక పర్పస్, ఒక విజన్ దేవుడు మీ అందరి పట్ల కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాంకి 11వ అధ్యాయం చివరిలో 12వ అధ్యాయం ప్రారంభమైంది. దట్ చేంజ్డ్ హిజ్ లైఫ్. యు ఆర్ నాట్ హియర్ విత్ అన్ యాక్సిడెంట్, బై అన్ యాక్సిడెంట్, యు ఆర్ హియర్ విత్ ఎ పర్పస్. సో దేవుడు ఒక పర్పస్తో అబ్రహామును పిలిచాడుగా, దేవుని పిలిచాడు కాబట్టి ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన ప్రణాళికలో నీవు ఎన్నుకోబడ్డావు కాబట్టి మరి దాన్ని నీవు అనుసరించి గైకొన్నట్లయితే చాలా గొప్పగా దీర్చబడతావు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాంకి ఏమీ అర్థం కాలేదు. మనం ముందు ధ్యానించబోతున్నాం. ఏది అర్థం కాలేదు, కానీ ఒక తెలిసింది ఒకటే, ఆయన అడుగుజాడల్లో నడుస్తే ఆయన అనూహ్యంగా దీవిస్తాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే నా లైఫ్ అంతా మార్చబడుతుంది, అనేకులు నేను బ్లెస్సింగ్గా ఉంటాను. గుడ్డిగా నమ్మాడు, ఫెయిత్. సో అబ్రహాము ఒక లైఫ్లో మొత్తం అంతా కూడా చూస్తే ఎందుకు దేవుడు అబ్రహాముని అనుకున్నాడంటే బై ఫెయిత్. హల్లెలూయా. సో అబ్రహాముని ఎన్నుకోవడానికి 3 కారణాలు ఉన్నాయి.
అబ్రహాం ఎన్నుకోవడానికి ద 3 ప్రైమరీ రీజన్స్. చాలా రీజన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు అడిగాను దేవుని, దేవా ఎందుకు అబ్రహాం ఎన్నుకున్నావు? ఆ ఊర్లో వేరే వాళ్ళు ఎవరు లేరా? బట్ ఎందుకు అబ్రహాం ఎన్నుకున్నావు? అలాగ అన్వేషిస్తున్నప్పుడు నాకు ప్రధానంగా 3 కారణాలు కనిపించాయి. ఆ 3 కారణాలు రాసుకున్నాను. ఆ 3 కారణాలు కూడా ప్రాసగా చెప్తాను. ఓకే. సో ఎందుకు ఎన్నుకున్నాడు? 3 కాదు, 3 ప్రధానమైన కారణాలు. మొదటిది నడుస్తాడని, రెండవది నమ్మకస్తుడని, మూడవది నేర్పిస్తాడు అని. చెప్పండి ఒకసారి. మొదటిది నడుస్తాడని, రెండవది నమ్మకస్తుడని, మూడవది నేర్పిస్తాడని. ఏంటి ప్రాస గారు 3? ఆ 3కే వస్తున్నాను. మొదటిది నడుస్తాడని, నడక. దేవుడు ఎలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే, బాహ్యముగా కనిపించే వాటిని బట్టి నడిచేవాడు కాదు. విశ్వాసముతో నా మీద భరోసాతో నడిచే వ్యక్తి కావాలి. నన్ను నమ్మి, అదృశ్యుడైనటువంటి నన్ను నమ్మి నా ప్రకారంగా అడుగు వేసేవాడు కావాలి. అబ్రహాము దేవుడు అది చూశాడు. అబ్రహాముకి వాస్తవాలు తెలియకపోయిన దినాల్లో వీళ్ళు దేవతలు కారు, దేవుడు ఇంతకంటే శ్రేష్టమైన వాడు ఉన్నాడు, ఇంతకంటే గొప్పవాడు ఉన్నాడు, ఏదో నమ్మకం అతనిలో ఉంది. ఏది గుడ్డిగా నమ్మలేదు. ఆ ఫెయిత్ అనేది ఉంది కాబట్టి దేవుడు పిలవగానే అబ్రహాము లేచి బయలుదేరుతున్నాడు. ఈరోజు కూడా దేవుడు మన లైఫ్లో కూడా గొప్పగా వాడాలి అంటే మొదటిది మనం నడవాలి. ఎలా నడవాలి అంటే కనిపించేటట్టు బట్టి కాదు. అబ్రహాము మరి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని విశ్వాసంతో, ఆ దేశం ఎక్కడుందో తెలీదు, ఎంత దూరం ఉందో తెలీదు, ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ అసలు ఆ ఎటువైపు డైరెక్షన్ కూడా తెలియదు, కానీ ఊరికి లేచి బయలుదేరినాడు. ఈరోజు చాలామంది నేను అబ్రహాం సంతానము, అబ్రహాం ఆశీర్వాదం నా మీద ఉంది, అబ్రహాం బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి అని కన్ఫెస్ చేస్తూ ఉంటారు. మంచిదే, అబ్రహాము బ్లెస్సింగ్స్ ఏమో కావాలి, కానీ అబ్రహాము ఆపరేట్ చేసిన ఫెయిత్ మాత్రం జనాలకు ఉండదు. అబ్రహాము ఏమీ లేకపోయినా నమ్మాడు బ్లెస్సింగ్ని, నా కొడుకు పుడతాడు అని. ఆ ఫెయిత్ నీలో ఉండాలి. అబ్రహాం బ్లెస్సింగ్స్ కావాలంటే మొదట అబ్రహాం ఒక విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రహాం ఒక నమ్మకం నీలో ఉంటే అప్పుడు అబ్రహాం ఒక బ్లెస్సింగ్ కూడా నీలో పనిచేస్తుంది. ఫెయిత్ లేకపోతే బ్లెస్సింగ్స్ మేనిఫెస్ట్ కావు. సో వీ మస్ట్ వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. అందుకే పౌలు రాస్తాడు, వెలుచూపుని బట్టి కాక మీరు విశ్వాసము వల్ల మీరు నడుచుకోవాలి. కనిపించేదాన్ని బట్టి కాక కనిపించని దేవుని బట్టి అడుగు వేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఈ స్పిరిచువల్ జర్నీలో ఆ గ్రేటర్ డెస్టినీ వైపు నడిపిస్తాడు. ఆమేన్. మీకు తెలుసా, మీ అందరి లైఫ్లో కూడా ఒక ప్రయాణం ఉంది. ఈవెన్ దెర్ ఇస్ అ జర్నీ అహెడ్ ఆఫ్ యూ. మీ ముందు కూడా ఒక ప్రయాణం ఉంది. మీరు కూడా ఒక గోల్ వైపు ప్రయాణం అవుతున్నారు. దేవుడు మిమ్మల్ని ఒక పర్పస్ వైపు నడిపిస్తున్నారు. దేవుడు ఏ ప్లాన్, ఏ పర్పస్, ఏ దేశం వైపు అయితే దేవుడు మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాడో ఆ దేశంలోకి వెళ్ళాలి అంటే నువ్వు ఫ్యాక్ట్స్, గ్రాఫిక్స్, క్యాల్కులేషన్స్, స్టాటిస్టిక్స్ పట్టుకుంటే నువ్వు పోలేవు. దేవుడు నిన్ను ఫెయిత్తో నడిపిస్తాడు. ఆ ఫెయిత్లో అడుగు వేస్తే, ఆ అడుగు వేసినప్పుడు మాత్రమే నువ్వు కానాన్ దేశానికి చేరుకోగలుగుతావు. మధ్యలో అబ్రహాం కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, ఫెయిత్ ఆపరేట్ చేయలే. అప్పుడప్పుడు సైడ్ ట్రాక్ అయ్యాడు. ఆ తర్వాత ప్రైజ్ మూల్యం చెల్లించుకున్నాడు. మళ్ళీ గాల్లోకి వచ్చి పడ్డాడు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి చేరుకోగలిగాడు. ద సేమ్ వే స్పిరిచువల్ జర్నీలో కూడా నెంబర్ 1 నీకు కావాల్సింది ఏమంటే నీవు నడవడం నేర్చుకోగలగాలి. ఆమె నడవాలి. గట్టి చెప్పాలి, నడవాలి. సో అబ్రహాము దేవునితో నడుస్తున్నాడు. సాధారణంగా నడుస్తున్నప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం చెప్పండి? ఇద్దరు కలిసి వాకింగ్ వెళ్తే అంతవరకు వాళ్ళు ఎప్పుడు కూడా రహస్యాలు వాళ్ళు మాట్లాడుకుంటారు. అర్థమైందా? ఇద్దరు కలిసి వాకింగ్ వెళ్ళినారు అనుకోండి, ఎప్పుడు కూడా షేర్ చేయని ఫీలింగ్స్ కానీ, ఎప్పుడు కూడా పంచుకొని వాటిని కానీ, ఎప్పుడు కూడా అంత లోతుగా మాట్లాడే విషయాలన్నీ కూడా వాకింగ్లో పంచుకుంటారు. ఎందుకంటే వాకింగ్లో క్లోజ్నెస్ అనేది ఉంటుంది. అప్పుడు అన్నీ రివీల్ అవుతాయి. అబ్రహాం కూడా అలాగే దేవునితో నడిచాడు కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. హి వాస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. వావ్. అబ్రహాము ఎవరి స్నేహితుడు? దేవుని స్నేహితుడు. వావ్, దేవుని స్నేహితుడు. ఎవరన్నా మనుషులు స్నేహితుడిగా ఉంటాడు, లేకపోతే ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తి స్నేహితుడిగా ఉంటాడు. ఈయనవరండి దేవునికే స్నేహితుడు అయిపోయాడు. ఎంత బ్లెస్సింగ్ అది. ఎస్ ఆర్ నో? గాడ్ హ్యాస్ బికమ్ హిస్ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ అంటే చెప్పండి, ఫ్రెండ్షిప్లో సీక్రెట్స్ ఉంటాయా? ఏది ఉండవు. తల్లిదండ్రుల దగ్గర దాచిపెడతామేమో, బ్రదర్స్ అండ్ సిస్టర్ దగ్గర దాచిపెడతామేమో, బంధువుల కాడ దాచిపెడతామేమో, కానీ ఫ్రెండ్స్ కాడికి వచ్చేపాటికే ఎంత పచ్చదైనా మాట్లాడేస్తాం, ఎంతదైనా సరే ఓపెన్గా చేస్తాం, ఎంతదైనా సరే మనం ఓపెన్గా మాట్లాడుస్తాం. ఫ్రెండ్స్ దగ్గర ఏ రహస్యాలు కూడా ఉండవు.
అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడంటే ఊరికే టైల్ తగిలించుకోవడం కాదు. ఏమైతే తండ్రి హృదయంలో ఉందో అవన్నీ కూడా అబ్రహాము చెప్పాడు. అబ్రహాం హృదయంలో ఏముందో అవన్నీ కూడా తండ్రితో షేర్ చేస్తున్నాడు. అలాగా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. ఆమేన్, హల్లెలూయా. సో ఎంతమంది కావాలి ఇలాంటి బ్లెస్సింగ్ ఇది? పాస్టర్ గారు, దేవుడు కూడా మా ఫ్రెండ్గా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి, చేతండి ఒకసారి. కావాలా? ఎస్ ఆర్ నో? దేవుడు మీ ఫ్రెండ్ అయిపోయి పోండి. ఆమెంటే రాదండి, దానికి ఒక పని చేయాలి మీరు. నువ్వు దేవుని ఫ్రెండ్ కావాలి అంటే యూ నీడ్ టు డూ వన్ థింగ్. అందరికీ దేవుడు ఫ్రెండ్, ఎస్ దేవుడు అందరికీ ఫ్రెండ్ కావాలనుకుంటాడు. కానీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ యూ నీడ్ టు డూ వన్ థింగ్. యోహాను 15:14 నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. ఇంకా పోండి. హల్లెలూయా. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులుగా ఉంటారు. కాబట్టి దేవుడు ఎవరికి ఫ్రెండ్? ఎవరైతే దేవుడు చెప్పిన ప్రకారంగా చేస్తారో, అంటే దాని అర్థం తెలుసా, దేవునితో నడుస్తారో అలాంటి వాళ్ళకి దేవుడు స్నేహితులుగా ఉంటాడు. ఆమేన్. అందుకే కదా దేవుడు లేచి బయలుదేరనగానే ఏమాత్రం భయపడకుండా బయలుదేరుతున్నాడు. ఎందుకంటే పిలిచినవాడు అన్యుడు కాదు, పిలిచినవాడు కొత్త వ్యక్తి కాదు, పిలిచినవాడు స్నేహితుడు. కాబట్టి స్నేహితుడి మీద భరోసాతో ప్రయాణం మొదలు పెడుతున్నాడు. అర్థమవుతుందా? ఎవరన్నా వచ్చి అరే నువ్వు పైకి దూకేరంటావు, అరే ఏమన్నా అవుతుంది కదా అంటే నీ నమ్మి నమ్మకం ఉందా లేదో చెప్పు అంట. అనగానే ఫ్రెండ్ మీద నమ్మకంతో దూకేస్తాం, కొన్ని విషయాలు చేస్తాం. అరే లేదా కలర్ గంతలు కడతావు, ఎక్కడ తీసుకెళ్తున్నావు, నన్ను నమ్ముతున్నావా లేదా, జస్ట్ నేను చెప్పిన ప్రకారంగా ఫాలోగా అంటే కళ్ళ గంతలు కట్టినప్పుడు కూడా ఫ్రెండ్ చెప్తుంటే ఆ ప్రకారంగా నడుచుకుంటూ వెళ్తుంటా. వై? బికాస్ యూ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్. జెనసిస్ 12th చాప్టర్లో కూడా అబ్రహాం పిలిచినవాడు పరాయవాడు కాదు, లేకపోతే స్ట్రేంజర్ కాదు. అబ్రహాం పిలిచినవాడు ఒక ఫ్రెండ్. అందుకే అబ్రహాంకి తన మీద తన నమ్మకం లేకపోయినా, తన యొక్క పరిస్థితి పట్ల నమ్మకం లేకపోయినా తన ఫ్రెండ్ని నమ్మాడు కాబట్టి బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. సో మొదటిది నడుస్తాడని. నెంబర్ 2 నమ్మకస్తుడని. ఏంటది? నమ్మకస్తుడు. నెహెమ్యా 9:7-8 చదివితే అక్కడ ఈ మాట గమనిస్తారు. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, అబ్రహాం గురించి మాట్లాడుతూ అక్కడ రాయబడి ఉంది అతడు నమ్మకమైన మనస్సు. సో నడవడం మాత్రమే కాదు, నమ్మకం అంటే అంతగా దేవుడు అబ్రహాము నమ్మాడు, అబ్రహాం కూడా దేవుడు అంతగా నమ్మాడు. చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు అన్నిట్లో కూడా నమ్మకం. ఆ నమ్మకమైన మనసు ఉండాలి. ఈ కింగ్డంలో కూడా నువ్వు కూడా ప్రయాణం చేస్తున్నావు, విశ్వాసం అడిగేయాలి. నెంబర్ 2 నీకు కూడా నమ్మకమైన మనసు. దేవుడు నిన్ను అలా నమ్మాలి, దేవుని ఇలా ట్రస్ట్ చేయాలి. నువ్వు దేవుడు నమ్మడం కాదు, దేవుడు కూడా నేను నమ్మగలగాలి. ఆ స్థితిలో నువ్వు రాగలగాలి. అందరూ దేవుని విశ్వసిస్తారు, కానీ దేవుడు నిన్ను విశ్వసిస్తున్నాడా? అందరూ దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కరెక్టే, కానీ దేవుడు నిన్ను నమ్మగలుగుతున్నాడా? ప్రభు అంటాడు, నేను వచ్చినప్పుడు విశ్వాసులు ఏమైనా కనుగొనగలుగుతానా? ప్రభు ప్రశ్నిస్తాడు. సో కాబట్టి నమ్మకం చాలా ఇంపార్టెంట్. 3వది నేర్పుతాడని. ఏమది? ఏం నేర్పించాలని? ఏం నేర్పించడానికి దేవుడు అబ్రాహాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే అతడు ఏదైనా నేర్పిస్తాడని. ఎవరు నేర్పిస్తాడని? ఆదికాండం 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే అబ్రహాముకి ఏమైతే దేవుడు నేర్పించాడో అది అబ్రహాంకే కాదు, అబ్రహాము దేవుని కట్టడలు, దేవుని విలువలు, దేవుని మార్గాలన్నీ కూడా తన పిల్లలకి నేర్పించేవాడుగా ఉంటాడు. తన పిల్లల్ని కూడా అలా తరిఫీ చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి అబ్రహాముతోనే కాదు, తన పిల్లలు కూడా అబ్రహాము వలె నడిచేటట్లుగా అబ్రహాము వారికి నేర్పిస్తాడు. అదే కదా కావాల్సింది. ఇది ఇప్పుడు నోవా విషయంలో చూస్తే నోవా నీతిమంతుడే, కానీ చూడండి హామ్ ఏమైపోయాడు? తొలగిపోయాడు కదా. హామ్ తొలగిపోయాడు. ఆదాం హవ్వ చూడండి, మరి మొదటి కుమారుడు కయీను తప్పిపోయాడు. వై? బికాస్ మొదటి తరము అద్భుతంగా ఉన్న ఆ తర్వాత వచ్చే తరము భ్రష్టులు అయిపోయారు. బైబిల్లో చాలామంది చూస్తూనే ఉంటాం. ఫస్ట్ జనరేషన్ అద్భుతంగా వాడబడతారు, వాళ్ళ పిల్లలు చూస్తే అద్భుతంగా ఉంటారు.
సౌ బైబిల్లో ఏలి ఉన్నాడు. ఏలి అద్భుతంగా యాజకుడే, కానీ వాళ్ళ పిల్లలు హోఫ్ని ఫినాస్ వాళ్ళు భ్రష్టులు, ఆలయంలోని భ్రష్టులని పనిచేస్తూ ఉన్నారు. సామ్యేలు వంటి ప్రవక్త ఎవడూ లేడు. కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి తెలుసా? సమూయేలు పిల్లలు ఒక్కరు కూడా సమూయేలు వల్ల వాడబడలేదు. అహరోను గొప్పగా ప్రధాన యాజకుడైన, కానీ ఆ ఇద్దరు కుమారులు కూడా మరి అన్ని అర్పణ తీసుకుని లోనికి వెళ్ళిపోయి కోల్పోయారు. సో ఇఫ్ యూ రీడ్ ఎంటైర్ బైబిల్, వాళ్ళంతా కూడా ఏంటంటే ఫస్ట్ జనరేషన్ వాడబడిన వాళ్ళు సెకండ్ జనరేషన్ తమ పిల్లల్ని సరిగ్గా దేవునిలో లేపకపోయారు, నడిపించలేకపోయారు, దేవుని నిలబెట్టలేకపోయారు. చాలామంది ఫెయిల్ అయిపోయారు. దేవుడికి అది ఇష్టం లేదు. తన యొక్క ప్రణాళిక పర్పస్ అనేది ఒక వ్యక్తితోనే అంతమైపోవడం దేవునికి ఇష్టం లేదు. అది దేవుడు కవనెంట్ చేస్తే అతనితో కాదు, అతని వారసులు కూడా అది కంటిన్యూ కావాలి. అది దేవుని ఒక ప్లాన్. అది కాబట్టి మీ లైఫ్లో కూడా అంతే. దేవుడు మీకు ఏమైతే చేస్తున్నాడో మీతోనే అది ఆగిపోకూడదు. మీ పిల్లలు కూడా మనలాగా మనకంటే ఎక్కువగా నిలబడాలి, మనకంటే ఎక్కువగా దేవుని వాడబడాలి, మనకంటే ఎక్కువగా దేవునికి సాక్షిగా నిలబడాలి. అలాగా మన పిల్లల్ని ట్రైనప్ చేయగలగాలి. అందుకే దేవుడు మనతో కవనెంట్ చేశాడు. మన పిల్లలు వాడబడకపోతే ఘోరం. అది అంటే లీడర్షిప్లో వీఆర్ ఫెయిల్డ్. మన కుటుంబంలో లేకపోతే మనం ఫెయిల్ అయ్యాం, ఎక్కడో మనం ఫెయిల్ అయ్యాం. దేవుడు అలాంటి వాళ్ళు కాదు. యేసయ్య వాడబడ్డాడు, కానీ అంతతో అయిపోలేదు. తన భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి 12 మంది శిష్యులను తయారు చేశాడు. అంటే యేసు లేకపోయినా ఆయన పరిచర్య సాగగలిగింది అంటే అలాంటి శిష్యుల్ని ఆయన ఉత్పత్తి చేయగలిగాడు. ఈరోజు మన లైఫ్లో కూడా అంటే మనం నేర్పించడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. నువ్వైతే నీ పిల్లలు నేర్పిస్తావు, నువ్వైతే మీ ఫ్యామిలీ నేర్పిస్తావు, నువ్వైతే మీ కుటుంబంలో అనేకులకు నేర్పించి సరిదిద్ది క్రమశిక్షణలో పెట్టగలుగుతావు అనే ఒక పర్పస్తోనే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి భక్తి ఊరిగా చేయబాకండి, క్యాజువల్గా చేయబాకండి. దేవుడు మీలో కొన్ని జనాంగాలు చూస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని మాత్రమే కాదు, మీ ముఖాన్ని కాదు, మీలో ఉన్నటువంటి కొన్ని జనాంగాలని, దేశాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. మీలో ఉన్నటువంటి కొన్ని విస్తారమైనటువంటి మీ బంధువర్గాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ నుంచి మొదలు పెడుతున్నాడు. కాబట్టి నువ్వు నేర్చుకునేది మీ పిల్లలకి ట్రైనప్ చేయగలగాలి, బోధించగలగాలి, సరిచేయగలగాలి, వాక్యంలో నిలబెట్టగలగాలి. ఆ నమ్మకంతో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. సో మొదటిది ఏంటిది? నడవడానికి, రెండవది నమ్మకస్తుగా ఉండడానికి, మూడవది నేర్పించడానికి. ఈ పర్పస్తో దేవుడు అబ్రాహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్.